ప్రజలు చెబుతున్నారు, నాయకులు చెబుతున్నారు. తీసుకున్నారు ఎవరు చెప్పరు, నాయకులే చెబుతారు. ఇది వాస్తవం కాదు. కామన్ అండి, సంవత్సరం పెరుగుతుంటాయి. ఎప్పుడు చిన్నప్పుడు బియ్యం 8 కేజీలు 2-3 బస్తాలు పడినాయి, ఇప్పుడు 50 బస్తాలు పడుతుంది రైతుకి. ఒకప్పుడు 7 బస్తాలు చెనక్కాయ పండేది, ఇప్పుడు 55 బస్తాలు చెనక్కాయ పండుతున్నాయి. కామన్. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ పిల్లల కాలేజీల ఫీజులు వన్ టైమే పే చేసింది. 3 విడతలు ఇంక వేయాల్సింది, వేయలేదు. ఆ కాలేజీ వాళ్ళు అడుగుతున్నారు డబ్బులు కట్టి మీరు చేసుకోండి. రాజధాని ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు ఒక రాజధాని తుళ్ళూరు ప్రాంతానికి ఉంది, కానీ అది వైజాగ్ అయితేనే బాగుంటుంది మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆ 4 అక్కడ కొనుక్కున్న వాళ్ళందరికీ వాళ్ళ వరకే, కానీ పబ్లిక్ ఏం లాభం లేదు. అనగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా జరుగుతుందంటారు? ఏ ప్రభుత్వం? ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయా? అందుతుంది. అనగారు, ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు అని ప్రజలు చెప్తున్నారు. దానికి ఏమంటారు? ప్రజలు చెబుతున్నారు, నాయకులు చెబుతున్నారు. సగం మంది ప్రజలు కూడా చెప్తున్నారు. ఎవరు చెబుతున్నా? ప్రజలు తీసుకున్నారు ఎవరు చెప్పరు, నాయకులే చెబుతారు. అనగారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవం కాదు. ప్రజలైతే ఆనందంతో ఉన్నారా? ఆనందంగానే ఉన్నారు. అన్నగారు, ఈ సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి, ఈ కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ కానీ కరెంటు ఛార్జీలు కానీ ఇవన్నీ పెరిగిపోతున్నాయి అని ప్రజలు చాలా భారంగా ఉన్నారు. దానికి ఏమంటారు? కామన్ అండి, సంవత్సరం పెరుగుతుంటాయి. ఎప్పుడు చిన్నప్పుడు బియ్యం 8 కేజీలు 2-3 బస్తాలు పడినాయి, ఇప్పుడు 50 బస్తాలు పడుతుంది రైతుకి. ఒకప్పుడు 7 బస్తాలు చెనక్కాయ పండేది, ఇప్పుడు 55 బస్తాలు చెనక్కాయ పండుతున్నాయి. కామన్. దానికి ఇదేముంటుంది? ఒకప్పుడు కూలి 100 రూపాయలు, ఇవాళ రోజు 1000 రూపాయలు రైతు వారి. మా ఊర్లో అయితే 1000 రూపాయలు ఇస్తాం మేము. అన్నగారు, ఇసుక లేక పనులు లేవు అని టాపీ మేస్త్రీలు చెప్తున్నారు. దానికి ఇసుక లేదని ఎవరు చెప్పారు? ఉందంటారు రాష్ట్రం. దానికి చలాన్ని కట్టుకోండి చెప్పేసి ఇస్తున్నారు కదా. ఆ రేట్లు కూడా పెరిగిపోయినాయి అంటున్నారు. రేట్లు పెరుగుతాయి. అన్నగారు, 2024 ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. కారణం? నా ఒపీనియన్. ఎందుకు? అందరికి ఉపయోగపడుతున్నాడు, ప్రజలకు కానీ. అంటే ఒక రకంగా అందరికీ, ఆల్మోస్ట్ ఆల్, ఒక ఎంప్లాయీస్ తప్ప. ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి ఎంత ఇచ్చినా చాలదు. ఆ జీతం 50,000 ఇస్తే ఇంకో 10,000 అడుగుతారు, 60 ఇస్తే 1,00,000 ఇవ్వమంటారు, టీఏడీలు అడుగుతారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. ఎంప్లాయీస్ గురించి వాళ్ళు పని చేస్తున్నారు కదా, అడగడంలో ఏం పని తప్పు. చేస్తున్నారు? పని చేయడం లేదా? ఏం పని చేస్తున్నారు చెప్పండి, మీరు చెప్పండి ఒకటి. ప్రభుత్వ పని, ప్రభుత్వ పని ఏం పని చేస్తున్నారు? వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. లేదు, లంచం తీసుకోకుండా ఏ ఉద్యోగస్తులని చేస్తున్నాడా? లంచం తీసుకోకుండా ఏ ఉద్యోగస్తులని చేస్తున్నాడా? అవినీతి పెరిగిందంటారు రాష్ట్రంలో. పెరగల, వీళ్ళు పెంచుకుంటున్నారు, ఉద్యోగస్తులు పెంచుకుంటున్నారు. దానికి ప్రభుత్వం ఏం చేయలేదా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎంతవరకు అరిగడుతుంది? ఇప్పుడు నేను తీసుకుంటాను, ప్రభుత్వం తెలియదుగా. ప్రభుత్వం తెలిస్తే దాని మీద చర్య తీసుకుంటారు. ప్రభుత్వం తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి. అది అన్నగారు, మరి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మీ అభిప్రాయం? నా అభిప్రాయం. అన్నగారు, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అభ్యర్థిగా లోకేష్ బాబు వస్తే బాగుంటుందా, జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందా? జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకు? లోకేష్ వాళ్ళ ఉపయోగం ఆయన వల్ల కాదు, పరిపాలన మెయింటైన్ చేయలేడు, పరిపాలన చేయలేడు. అది అన్నగారు, లోకేష్ బాబు కూడా యువగలం చేస్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు కదా. ఆలీ చేశాడు, బ్రహ్మానందం కూడా చేశాడు. అన్నగారు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా జరుగుతుంది? బాగానే ఉంది ప్రస్తుతం, వెరీ గుడ్. ఈ నవరత్నాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజలకి నిజంగానే అందుతున్నాయా? నిజంగా అందుతున్నాయి, దళారులు లేకుండా అందుతున్నాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? మధ్యలో ఏమైనా తినేస్తున్నారా? బాగుంది, ఏం లేదు, ఫ్రాడ్ లేదు. ప్రజలకు వచ్చి ఇస్తున్నారా? ప్రజలు బాగా మెచ్చుకుంటున్నారు. అన్నగారు, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా? సమస్యలు ఏమంటే ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది మామూలుగా. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ పిల్లల కాలేజీల ఫీజులు వన్ టైమే పే చేసింది. 3 విడతలు ఇంక వేయాల్సింది, అది వేయలేదు. ఆ కాలేజీ వాళ్ళు అడుగుతున్నారు
డబ్బులు కట్టి మీరు చేసుకోండి. అదే సమస్య ఉంది, ఇంకేం లేదు. అన్నగారు స్థానిక ఎమ్మెల్యే వంశీ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఆయన ప్రజల్లోకి వచ్చి తెలుసుకుంటున్నారు అన్నీ తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, సమస్యలు పరిష్కరిస్తున్నారు, అన్నీ బాగున్నాయి. అన్నగారు రాజధాని విషయానికి వస్తే ఏమంటారు? రాజధాని ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు ఒక రాజధాని తుళ్ళూరు ప్రాంతానికి ఉంది, కానీ అది వైజాగ్ అయితేనే బాగుంటుంది మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆ 4 అక్కడ కొనుక్కున్న వాళ్ళందరికీ వాళ్ళ వరకే, కానీ పబ్లిక్ ఏం లాభం లేదు. తుళ్ళూరు వల్ల నష్టం తప్ప లాభం లేదు నాకు తెలిసిన వరకు. ఎందుకంటే ఆసాములు డబ్బు గల వాళ్ళందరూ కొని రాజధాని అక్కడ ప్రకటించారు. దానివల్ల చిన్న తరహా వాళ్ళకి లాభం లేదు, మిడిల్ ఫ్యామిలీస్ వాళ్ళకి, డబ్బు గల వాళ్ళకి ఒకళ్ళకే లాభం రాజధాని అని. అది అన్నగారు నిరుద్యోగం పెరిగింది అని యువత చెప్తోంది, దానికి ఏమంటారు? నిరుద్యోగం ఎప్పుడూ ఉండాలి, ఇవాళ ఒక్కరోజు కాదు కదా. మేము చిన్నప్పటి నుంచి ఉండాలి నిరుద్యోగం. కాకపోతే ఏంటంటే పనికి ఎవరిగారు కష్టపడతాం తగ్గించుకున్నారు. పని చేయగా ఎవడిగాడు కష్టపడితే ఏదో నిరుద్యోగం ఎందుకు ఉంటుంది? ఎవడో కష్టపడ్డు, డబ్బులు కావాలి, ఏదో విధంగా డబ్బు కావాలి. ఎలా వస్తుంది? ఇప్పుడు మీరున్నారు ఏదో వస్తున్నారు కాబట్టి మీకు ఏదో వచ్చిన కాడికి వస్తాయి, మేము ఏదో పని చేస్తాం మాకు వస్తాయి. ఇప్పుడు కుర్రోళ్ళు పని చేయకుండా డబ్బులు కావాలి, ఎలా వస్తుంది? ఏదో చదివాను అంటాడు, సాఫ్ట్వేర్ అంటాడు, ఆడి దగ్గర డెత్ ఉండదు, ఆడ ఉంటే ఆడికి ఉద్యోగం వస్తుంది ఎక్కడ వదాట. అది పరిస్థితి. అన్నగారు 2024 ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? మనకి జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బాగుంటుంది. కారణం? దానికి కారణం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి లాభాలు ఉన్నాయి. మిడిల్ ఫ్యామిలీస్, ఎస్టీ మైనారిటీ ఏమో లాభాలు? ఇప్పుడు ఓన్లీ చదువు విషయంలో అన్నిటికీ ఆయన ప్రోత్సహించాడు. చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు వస్తాయి, మన కుర్రోళ్ళలో బాగా పెరిగితే చదవాలన్న ఇది ఉంటే వస్తాయి, ఎందుకు రావు? ఇక్కడ కాకపోతే ఇంకో స్టేట్లో వెళ్తారు, ఏమవుతుంది? చదువులో బాగుంది, ఆరోగ్య విషయంలో హాస్పిటల్లో బాగున్నాయి, అమ్మఒడి అనేది చిన్న స్కూళ్ళన్నీ బాగా ఉన్నాయి, అభివృద్ధి చెంది రైతులకి అన్ని చోట్ల చక్కగా ఉంది. వ్యవసాయం కూడా బాగానే ఉంది, కాకపోతే ఊరినే మధ్యలో ఏదో చెప్తూ ఉంటారు, కానీ పర్లా బాగానే ఉంది. కాకపోతే బిజినెస్ అంటే 3 సంవత్సరాలు కరోనా వల్ల నష్టపోయాం అందరం. అది కోలుకోవాలంటే ఇంకో 2-3 ఏళ్ళు పడతాయి, ఏ గవర్నమెంట్ అయినా అంతే. చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ సొంత వాళ్ళు చూసేవాడు, జగన్ కాబట్టి ప్రతి ఒక్కరికి చూసాడు. అన్నగారు టీడీపీలో సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు వస్తే బాగుంటుందా, జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందా? అంటే మామూలుగా వంశపారంపర్యంగా అయితే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు రావాలి. రామారావు గారు పార్టీ నడుపుతున్నాడు కాబట్టి వీళ్ళ అబ్బాయి అంటారు అందరూ. మాకంటూ ఏమీ లేదు దాని గురించి, ఎవరొస్తే మాకేముంది.